హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మావోయిస్టుల పైన వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎన్కౌంటర్లు కావు, పట్టుకొని కాల్ చేస్తున్నారని కూడా పౌర సంఘాలు ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు మావోయిస్టులే ఒక లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా చంపేస్తున్నారు అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ లేఖలో ఏముంది, మావోయిస్ట్ ఏం చెప్తున్నారు? సిపిఐ మావోయిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అధికారిక ప్రతినిధి వికల్ప్ పేరుతో ఒక చాలా పెద్ద ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో డీటెయిల్గా అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఎలా చనిపోయారు, తప్పించుకున్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఇవన్నీ డీటెయిల్గా దాంట్లో చెప్పారు. సో వాళ్ళు ఇది పట్టుకొని కాల్ చేశారు అనేది అబద్ధం. ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటి అంటే ఒక ద్రోహులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. మామూలుగా రకరకాల పద్ధతుల్లో ఎన్కౌంటర్లు జరుగుతాయి. ఎక్కువ భాగం 95% ఫేక్ ఎన్కౌంటర్లే రియల్ ఎన్కౌంటర్ లాగా చెబుతుంటారు. ఫేక్ ఎన్కౌంటర్లు అంటే ఎక్కడో పట్టుకోవడం, కాల్ చేయడం, మేము వాళ్ళ కోసం వెళ్ళాము, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము, ఆ తర్వాత చూస్తే 10 శవాలు 20 శవాలు ఉన్నాయి, పక్కన వెపన్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది. ఈ కథ అనేది గత 30-40 ఏళ్ళ నుంచి సేమ్ స్టోరీ చెప్తుంటారు, అటు ఇటు చిన్న చిన్న మార్పులతో. కానీ ఇక్కడ జరిగింది వేరే రకమైన ఎన్కౌంటర్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన వికల్ప్ చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్గా ఇది జరిగింది వచ్చి నారాయణపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్లో. మాడ్ అంటారు, మామూలుగా అబూజ్ మడ్ అంటాం. అబూజ్ మడ్ని లోకల్గా మాడ్ అని పిలుస్తారు. సో మాడ్లో గుండే కోట్ అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఈ పర్టికులర్ ఎన్కౌంటర్ 21st మార్నింగ్న జరిగింది. సో ఈ వికల్ప ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా 6 నెలలకు ముందు నుంచి కూడా మా ఈయన బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు, బిఆర్ దాదా అని లోకల్గా పిలుస్తున్నారు ఆయన్ని. సో బిఆర్ దాదా అక్కడే ఉంటున్నాడు. ఆ విషయం పోలీసులకు ముందే తెలిసింది. అయితే వాళ్ళు ఎక్కడ ఏంటనేది దగ్గరికి ఎలా వెళ్ళాలి అది తెలియని పరిస్థితి ఉంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే మొత్తంగా దాదాపు 60 మంది వరకు ఉన్నారు ఫస్ట్లో. ఆ తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు వరుసగా జరగడం మొదలుపెట్టాయి. ఈ 21కి ముందు కూడా ఒక 10 రోజులు 20 రోజుల ముందు కూడా 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ 60 మందిలో చాలామంది సరెండర్ అయిపోతూ వచ్చారు. ఈ 20 మందిలో ఏంటంటే ఒక స్టేట్ కమిటీ మెంబర్, తర్వాత ఆయనే జంగ్ అనే పత్రిక కూడా ఎడిటరు సజ్జా నాగేశ్వరరావు. అది కాకుండా ఈ ఈ యూనిఫైడ్ కమాండ్ అంటారు, అంటే ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి 3 అంచెల భద్రత ఉంటుంది. ఈ 3 అంచెల భద్రతకి 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ స్టాఫ్ అంటారు వీళ్ళని. అంటే సెంట్రల్ కమిటీ ఏ నాయకుడు వచ్చినా ఈ స్టాఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. వీళ్ళు ఫైరింగ్లో ఎక్స్పర్టైజ్ ఉంటారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళనే అక్కడ పెడతారనమాట. ఎందుకంటే ఒక సెంట్రల్ కమిటీ నాయకుల్ని కాపాడాలి కాబట్టి దానికి తగిన ఒక భద్రతా నెట్వర్క్ని ఏర్పరిచారు. సో ఎవరు సెంట్రల్ కమిటీ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ ఏరియాకి ఈ 60 మంది ప్రొటెక్షన్గా ఉంటారనమాట. ఈయన 3 అంచెల భద్రతని ఇస్తారు. ఈయనకు కూడా జనరల్ సెక్రటరీ కాబట్టి నంబూరు కేశవరావు లేదా బసవరాజు ఈయనకు కూడా ఇచ్చారు. అలాగే 60 మంది ఉన్నారు. ఈ 60 మందిలో కొంతమంది ఈ ఎన్కౌంటర్లకి భయపడో లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో మొత్తానికి సరెండర్ అయిపోయారు. ఈ సరెండర్ అయిపోయిన వాళ్ళని డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు ప్రధానంగా దీన్ని లీడ్ చేసింది. ఈ డిఆర్జీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళనే ఉపయోగించుకున్నారు. ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళనే ఉపయోగించుకున్నారు. సో ఇదంతా మావోయిస్టులకి తెలీదా? మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినప్పుడు మన ఏరియాలు మార్చేస్తారు. మామూలుగా ఏం చేస్తారంటే ఒక ఏరియాలో వీళ్ళు 60 మంది ఒక చోట ఉండాలి కాబట్టి కొన్ని రకాల టెంట్లు, మేక్ షిఫ్ట్ టెంట్లు అంటారు, పాలిథిన్ కవర్స్లో పెద్ద పెద్ద కర్రలతో ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఎక్కువగా వాటర్ ఉన్న ఏరియాలో వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ దీని నుంచి పారిపోయి ఒక ఇద్దరు సరెండర్ అయిపోయారు అనుకో, ఒక్కరు సరెండర్ అయినా కూడా ఈ ఏరియాని ఇంకా వాళ్ళు పెట్టుకోరు, మళ్ళీ మార్చేస్తారు. కాకపోతే దీంట్లో ఉన్న ఇలా మారుస్తూ ఉండడం ఎన్ని ఏరియాలని మార్చగలరు?
అక్కడ వాటర్ ఉన్నవి తగ్గిపోతాయి. ఎండాకాలం కాబట్టి వాటర్ సోర్స్ అనేది ఎక్కడంటే అక్కడ ఉండదు. అది వీళ్ళకి కూడా తెలుసు. ఈయన కూడా వికల్ప కూడా అన్నాడు. ఏప్రిల్, మేలో అటాక్స్ ఉంటాయని మేము ఊహించాము. మేము మా బసవరాజుకి చెప్పాము. సార్ మీరు ఇక్కడ వద్దు, సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందంటే ఆయన ఏమన్నారంటే, లేదు నేను కేడర్‌తో ఉండి గైడ్ చేయాలనుకుంటున్నాను. నేను మహా అంటే ఇంకొక 2 ఏళ్ళు ఉంటాను దీంట్లో. సో, యువ నాయకత్వానికి మీరు భద్రత కల్పించండి. నా గురించి టెన్షన్ పడకండి. తర్వాత ఈ బలిదానాలు అనేవి ఊరికే పోవు. బలిదానాల నుంచి మళ్ళీ ఉద్యమాలు ఎగుస్తాయి అనేది ఆయన చెప్పారనేది కూడా కోట్ చేశారు. అంటే క్లియర్‌గా మావోయిస్టులకి ముందే ఒక థ్రెట్ మనకుంది. ఆల్రెడీ మన నుంచి సరెండర్ అయ్యారు. కాబట్టి అటాక్ జరిగే అవకాశాలున్నాయి. అందుకని సెక్యూరిటీ రిస్క్‌లో పడొచ్చు అని ఆయనకైతే చెప్పారు. కానీ ఆయన వినలేదు. ఆయన ఏమనుకున్నారంటే, నేను నాయకుడు అనేవాడు కేడర్‌తో ఉండి పనిచేస్తే ఇక్కడ ఉత్తేజితమవుతారు, ఉద్యమం బాగుంటుందని ఆయన అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఆ లెటర్‌లో. చాలాసార్లు ఇదే జరుగుతుంది. తెలిసి కూడా తప్పులు చేయడం అనేది ఇక్కడే జరుగుతుంది. నేను పర్సనల్ కూడా చూశాను. అంటే సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ నాయకులు ఒక్కొక్కసారి ఎక్కువగా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కువ కంటే కూడా స్టేట్ కమిటీ వాళ్ళు ఎక్కువ నష్టపోతుంటారు. వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని విషయాలు ముందే తెలిసినప్పటికీ పని ఒత్తిడి వల్లలో లేకపోతే ఉద్యమంలో మనం యాక్టివ్గా ఉండాలనో కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దీన్నే టెక్ మిస్టేక్స్ అంటారు. టెక్నికల్ మిస్టేక్స్ని టెక్ అంటారు, టెక్ మెథడ్స్ అంటారు. ఈ టెక్ మిస్టేక్స్ చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడైనా లోపాలు లేకపోతే నష్టాలు అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్గా ఉద్యమంలో నాయకత్వం చేసే లోపాలు, ఎక్స్టర్నల్గా బలంగా అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎనిమి అంటే పోలీసులు కావచ్చు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, ఇవన్నీ. సో ఎనిమి టాక్టిక్స్ కావచ్చు, అది ఎక్స్టర్నల్ ఫోర్స్. సో దీనికి ఏం కావాలంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి. మావోయిస్టులకి ముందు నుంచి కూడా ఆ లోపం ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వెరీ వెరీ వీక్ మావోయిస్టులకి. ఒక యూనిఫైడ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లేదు. ఎల్టీటీ లాంటి వాళ్ళకి కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. అంటే ఎనిమీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేసేదానికి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి. మావోయిస్టులకు ముందు నుంచి కూడా ఆ లోపం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎనిమీ ఇంటెలిజెన్స్ ఏంటి, ఎనిమీ మెథడ్స్ ఏంటి, దానికి అనుగుణంగా మనం ఏం తీసుకోవాలనే దగ్గర గ్యాప్ కనబడుతుంది మనకి. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. వీళ్ళకి ముందే అర్థమైంది అటాక్ చేస్తారు ఏప్రిల్, మేలో అని. అటాక్ చేస్తున్నప్పుడు ఒక 70 ఏళ్ల వయసున్న బసవరాజ్ అనే లీడరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవడమే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. అది ఇక్కడ లోపించినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఒక రకంగా ఒప్పుకున్నాడు, వికల్ప కూడా మన లోపం జరిగిందని. సో ఏమైందంటే ఈ ఎన్కౌంటర్ జరగడానికి కొద్ది రోజుల ముందే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఈ యూనిఫైడ్ కమాండ్లో ఉండే రక్షణ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన ఒక భార్యాభర్త బయటికి వెళ్ళి సరెండర్ అయిపోయారు. సో వాళ్ళు ఎక్కువ హాని చేశారనేది ఈయన చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏ ఏరియాలో ఉండొచ్చు అనేది వాళ్ళు గ్రహిస్తారు. ఎందుకంటే ఎక్కడ ప్రాంతం ఒక 60 మంది ఉండడానికి అనుకూలమైన టెర్రైన్ ఉండాలా, ప్రాంతం ఉండాలా. రెండోది దగ్గరలో వాటర్ ఉండాలి, ఫుడ్ సప్లై ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉండొచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ముందుగా సరెండర్ అయిన వాళ్ళు, ఎన్కౌంటర్ జరగక ముందుగా సరెండర్ అయిన వాళ్ళనే ముందుగా చెప్పారు, వాళ్ళనే రెక్కి చేయించారు. రెండోది వాళ్ళకి ట్రైబల్ బెల్ట్లో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో వాళ్ళల్లో ఎవరో ఒకరు ట్రైబల్స్ ఎవరు వీక్గా ఉన్నారు ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని పట్టుకుంటే కూడా ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, వీళ్ళకి దగ్గరగా ఉన్న ట్రైబల్ దీని నుంచే వెళ్ళాలి. 60 మందికి రోజు ఫుడ్ అంటే కష్టం. సో దగ్గర నుంచి వెళ్ళాలి. సో ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనే వివరాలు పట్టుకుంటే ఏ ఏరియాలో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. అలాగా కనిపెట్టినట్టుగా అర్థమవుతుంది వాళ్ళ ద్వారా. సో అర్థమయ్యి 19 నుంచే ఎన్కౌంటర్, 18th 19th నుంచే స్టార్ట్ అయినాయి. 19th మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయితే 5 ఎన్కౌంటర్లు జరిగాయి. అంటే వీళ్ళకి ఇది తెలిసే వీళ్ళు ఆ శిబిరాన్ని వదిలేసి ముందుకు వెళ్తున్నప్పుడు అటాక్ జరిగింది. మొత్తం 5 సార్లు జరిగింది ఒకే రోజులో. ఆ 5 కాల్పులు జరుపుతూ వాళ్ళు పారిపోగలిగారు. ఎవరు ఈ 35 మంది. అంటే 60 మందిలో 35 మంది మిగిలారు. మిగతా వాళ్ళు సరెండర్ అయిపోవడం అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ 30 మంది వెళ్తూ ఉన్నారు. ఇంకా నైటు ఒక దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది వీళ్ళు. ఆ నైట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే 20,000 మంది డిఆర్ఎఫ్
పోలీసులు చుట్టుముట్టారు. వీళ్ళు చుట్టుముట్టి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళే ఫస్ట్ కాల్పులు జరిపారు. వీళ్ళలో చందన్ అని లీడర్ అనమాట, ఈ సెక్యూరిటీ లీడరు. ఆయన ఆధ్వర్యంలో కాల్పులు జరిపితే ఈ డిఆర్జీ వాళ్ళకి గాయాలు, ఒక అతను చనిపోయినాడు, మిగతా వాళ్ళకి గాయాలైనాయి. సో వాళ్ళు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు డిఆర్జీ వాళ్ళు. తమకి నష్టం వచ్చింది కాబట్టి కొంచెం వాళ్ళకి వైద్యం అదంతా. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ మార్నింగ్ అటాక్‌లో ఏమైందంటే, ఈ 35 మంది ఉన్నారు. పెద్దాయన ఉన్నారు బసవరాజు. ఆయనకి సేవ్ చేసుకుంటూ వలయంగా ఏర్పడి ఫైర్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. ఒక దగ్గర ఉండడానికి లేదు. ఎందుకంటే చుట్టుముట్టున్నారు. బ్రేక్ చేసి బయటికెళ్ళాలి. సో అది ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఒక 7 మంది ఒక టీమ్‌గా ఒక బ్రేక్ చేసుకొని వెళ్ళిపోగలిగారు. అంటే వలయం ఉంది. ఆ వలయంలో కాల్పులు జరుపుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే కాల్పుల్లో మనం కాల్పులు జరిపినప్పుడు అవతలోళ్ళు కొంతమంది గాయాలయ్యి, కొంతమంది సైలెంట్ అవుతారు. ఆ గ్యాప్‌లో వీళ్ళు వెళ్ళిపోగలిగారు 7 మంది. మిగతా 28 మంది వెళ్ళిపోలేకపోయారు. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు తేరుకొని షెల్లింగ్ అని రాసాడు ఈయన. విపరీతంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ బుల్లెట్ల వర్షం లోపల నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళ వల్ల కాలేదు. అలాగా ఇరుక్కుపోయారు. అయితే చివరి ప్రాణాలు, చివరి ఊపిరున్నంత వరకు కూడా ఆయన్ని ఒక్క చిన్న గీత కూడా పడకుండా ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. 28 మంది ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు. చివరి వ్యక్తి మిగిలే వరకు కూడా ఆయన్ని సేఫ్ చేసుకుంటూ ఫైట్ చేశారు. ఫైనల్‌గా వాళ్ళందరూ చనిపోతే ఈయనొక్కడిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రాణాలతో పట్టుకొని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కాల్చేశారు అనేది ఇప్పుడు వికల్ప్ చెబుతున్నాడు. 7 మంది మాత్రం తప్పించుకొని బయటికి రాగలిగారు. వాళ్ళు చెప్పిన దీన్ని బట్టే మొత్తం ఇదంతా రాసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ 7 మంది. ఓకే. సో ఇక్కడేందంటే మనకు క్లియర్‌గా అర్థమయ్యేది, వీళ్ళ వైపు నుంచి కూడా, మావోయిస్టుల వైపు నుంచి ముఖ్యంగా నంబాల కేశవరావు పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా బిహేవ్ చేయడంలో, జాగ్రత్తలు పాటించడంలో ఫెయిల్యూర్ కనబడుతుంది. ఆయనకు ముందే తెలిసినా కూడా ఆయన బలిదానాలు ఇవి మాట్లాడాడు తప్ప పరిస్థితిని అంచనా వేసుకొని వెళ్ళడంలో ఫెయిల్యూర్ కనపడుతుంది. రెండోది,